జరిగినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాంబర్ది సృజన్ రెడ్డి పాత్రధారి, రేవంత్ రెడ్డి సూత్రధారిగా సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, థర్మల్ పవర్ ప్లాంట్లలో కుంభకోణం, ఓవర్ బర్డెన్ వర్క్స్లో కుంభకోణం, డీజిల్ వాడకంలో కుంభకోణం, వేలుడు పదార్థాల వాడకంలో కుంభకోణం, మొత్తంగా నైని బొగ్గు బ్లాకుల టెండర్లలోనైతే ముఖ్యమంత్రికి మంత్రులకు వాటాలు కుదరక ఆ ఒప్పందం రద్దు చేసుకునేదాకా పోయింది. ఆ రకంగా ఇవాళ మొత్తం సింగరేణి కుంభకోణాల మయమైపోయింది. గతంలో మా హయాంలో కేసీఆర్ నాయకత్వంలో 16,500 మందికి మెడికల్ బోర్డు పెట్టి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. 3,600 మంది పెండింగ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్య పరిష్కరించినాం. అంటే దగ్గర 20,000 కుటుంబాలకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సింగరేణిలో మేము ఉద్యోగాలు ఇచ్చినాం. ఆ 20,000 కుటుంబాలకు మేము ఇచ్చిన ఉద్యోగాల మీద ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వీళ్ళు మెడికల్ బోర్డు పెట్టి కొత్తగా ఒక్క ఉద్యోగం ఇస్తలేరు. ఇవ్వకపోగా మేము ఇచ్చిన 20,000 ఉద్యోగాలకు సంబంధించి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా గతంలో మేము జీవో 76 కింద సింగరేణిలో బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా ఖాళీ జాగాల్లో ఇల్లు కట్టుకున్న సింగరేణి కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, ఆ ప్రాంత ప్రజలకు పట్టాలు ఇచ్చినాం. ఇవాళ 3 ఏళ్ల పాలనలో ఒక్కరికి కూడా పట్టా ఇవ్వలేదు. అదేవిధంగా గతంలో లాభాల్లో గణనీయంగా మేము వాటా ఇచ్చినాం కార్మికులకు.